హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య హెచ్వైడి పిల్ల బ్లాగ్స్. మేము ఈ మధ్యలో కేరళకి వెళ్ళాం కదా. అక్కడ చౌటనికరామ అని పవిత్రమైన అమ్మవారు ఉంటుంది. ఈ అమ్మవారు మహాశక్తివంతమైంది. ఎంత చెప్పినా తక్కువే. అమ్మవారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి వస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం. లోపలికి ఎంట్రన్స్ కాగానే చెప్పులు, లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే గుడి వస్తుంది. ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఇక్కడ రండి వెళ్దాం. ఇది మా రూము. నాకు ఆకలిస్తుందని చాక్లెట్ తింటున్నా. ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటుంది, దేవుడి సామాను. ఇప్పుడు వెళ్దాం రండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే జెంట్స్ అందరూ షర్ట్లు ఇప్పి వెళ్ళాలి. ఇక్కడ ఆఫీస్ కౌంటర్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ వచ్చి చెప్పచ్చు. ఇప్పుడు ప్రవేశిస్తున్నాము. గుడి లోపలికి వెళ్ళంగానే ఎంత విశాలంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము. ఈ గుడిలో ఒక సస్పెంట్ ఉంది, అదేంటో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు గుడిలోకి ఎంటర్ కాగానే ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు, అది తీసుకొని వెళ్ళాలి. ముంగట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే గుడి. ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతారు. వెళితే ఇక్కడ అగరబత్తీలు ముట్టేసేది ఉంది. ఇక లోపలికి వెళ్దాం. ఇక్కడ ప్రసాదం అమ్ముతారు. స్పెషల్ టికెట్ కూడా ఉంటుంది. వాళ్ళకు సపరేట్గా పంపిస్తారు, మామూలు దర్శనం వాళ్ళకు సపరేట్గా పంపిస్తారు. ఇక్కడ లడ్డూస్ తీసుకోవచ్చు, అదే స్వీట్ కౌంటర్. ఇక లోపలికి వెళ్తే గుడి వస్తుంది. ఇక ఇదేనండి ఫ్రెండ్స్, ఇదే గుడి. ఇక్కడ లైన్ ఉంది కదా, అదే లైన్ గుడి కోసం. అంటే జెంట్స్కి ఒక లైన్ ఉంటుంది, ఉమెన్స్కి ఒక లైన్ ఉంటుంది. ముందు చెప్పలేదు అనుకుంటా, అందరూ ఉమెన్స్ జెంట్స్ అందరూ ఇలానే ఉన్నారు. ఉమెన్స్ వేరే లైన్, జెంట్స్ వేరే లైన్. ఎంత పెద్ద లైన్ చూడండి ఫ్రెండ్స్. మా డాడీ వచ్చేసరికి నేను ఇక్కడ కూర్చున్నా. దర్శనం కూడా అయిపోయింది. మా డాడీ ఇప్పుడు వచ్చిండు గంట సేపు అయినాక. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు వచ్చినా చూస్తా. ఇక్కడ కాకులు మాత్రం మస్తు ఉండే ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి. ఇక మా డాడీ దర్శనం మంచిగా అయిందా అని అడిగిండు. నేను మంచిగా అయిందని చెప్పిన. అయితే నాది వేరే లైన్, బాయ్స్ వేరే లైన్. అందుకే నాది తొందరగా అయిపోయింది, డాడీ లేట్ అయింది. ఇక్కడ ముంగట అమ్మవారి టెంపుల్ చాలా చాలా మంచిగా ఉంటాయి. ముంగట ఏనుగు గుడి ఉంటుంది, చూద్దాం. ఇక్కడ అయ్యప్ప గుడి కూడా ఉంది. ఈ ఏనుగు పేరు లక్ష్మి. బాగుంది కదా. ఈ ప్రత్యేకమైన ముందు చెప్పిన కదా ఒకటి ప్రత్యేకమైనది ఉంటుందని, అదే ఇది. ఇలా ఏనుగు ఉంటుంది. రాత్రి పూట గుడి చుట్టూ తిరిపిస్తుంది ఈ ఏనుగుతోటి. ఇంకా ముంగటికి వెళ్దాం. ఇదే ఫ్రెండ్స్ అయ్యప్ప గుడి. ఇక్కడ శబరిమలలో అయ్యప్ప ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. ఇక్కడ అన్ని పూజలు చేస్తున్నారు. ఇప్పుడు ముంగటికి వెళ్దాం. ముంగట ఇంకొక ఆలయం ఉంటుంది అమ్మవారిది. అక్కడ చూసినాం కదా, ఆలయం కాకుండా ఇంకా ప్రత్యేకమైన ఆలయం అమ్మవారిది ఉంటుంది, చూద్దాం. ఇక్కడ ప్రతి 2 నిమిషాలకు బాంబులు పేలుస్తుంటారు. ఎందుకంటే దాని ప్రత్యేకత ముందు చెప్తా. ఇక్కడ కీస్ తీసుకొని వెళ్తున్నారు. అక్కడే ఇందాక చూపించిన ప్లేస్, అక్కడ బాంబులు పేలుస్తారు. ఇక్కడ దేవుని సామాన్ ఏముండనివి లేవు. ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇది కోనేరు.
ఇక్కడ కోనేరు ఉంది. ముందు ముందు హాఫ్ బాయ్ ఉంటుంది, అది చూద్దాం. నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్తే. అమ్మవారు రాక్షసుడిని చంపి ఈ బావిలో కడుక్కుంటుంది, చేతులు కడుక్కుంటుంది. అందుకే దీన్ని రక్త కోనేరు అంటారు. ప్రపంచంలో లేని విచిత్రమైన బావి ఇదైతే. హాఫ్ బాయ్, ఎక్కడైనా ఫుల్ బాయ్ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం హాఫే ఉంటుంది. ఇక్కడ ఒక హాఫ్ వేరే దగ్గర అమ్ముతారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ముందు ముందు చెప్తాను. ఇప్పుడు ఆడికైనా వచ్చినాం. ఇక్కడ ఒక అమ్మవారు ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ దయ్యం పట్టిన వాళ్ళు, పిచ్చి పిచ్చి చేసిన వాళ్ళు వాళ్ళ మూలలు తెచ్చి ఇక్కడ కొట్టేస్తారు. ప్రతి 2 నిమిషాలకు పూజలు చేస్తారని బాంబులు వెళ్తారని చెప్పినా కదా, దానికోసం ఆత్మలు రాకుండా బాంబులు వెలుస్తారు. ఈ చెట్టుకి చాలా ప్రత్యేకమైనది ఉంది. దానికి ఎన్ని బొమ్మలు కట్టిరు చూడండి, మూలలు. ముందు ఇందాక తాయెత్తులు అమ్ముతున్నానని చెప్పిన కదా, ఇక్కడ రానోళ్ళకు ఈ తాయెత్తులు తెచ్చి కడితే ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక్కడ దీపం వెలిగించినారు ముంగడికి వెళ్తే. ప్రతి సాయంత్రం దీపాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇందాక ఏనుగుని చుట్టూ తిప్పుతారని చెప్పిన కదా, ఈ సాయంత్రం పూట ఇవన్నీ గుడి చుట్టూ వెలిగించి ఏనుగుని 5 చుట్టూలు తిరిపిస్తారు. చాలా అందంగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో. నేను కూడా దర్శనం చేసుకున్నా ఫ్రెండ్స్, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక నేను మొక్కుతున్నా అని చెప్పిన కదా, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ మెయిన్గా వెలిగిస్తారు, ఇక్కడ వెలిగకపోతే ఇక్కడ వెలిగారు. మీరు కూడా దర్శించుకోండి, నేను కూడా దర్శించుకున్నా కదా. ఇంతే మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. ఇదే మా రూము. ఇప్పుడు వెళ్తున్నాం బయటికి. ఇంతే ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.